జనరల్ బుల్లర్ని చంపింది నువ్వే కదా? మా కెప్టెన్ రఫీ నీ గురించి చెప్పిన విషయం ఏంటో తెలుసా? వీళ్ళందరినీ ఎదిరించి ధైర్యంగా బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తివి నువ్వే అని. మన వాళ్ళని తీసుకెళ్లి బయట కాపలాగా నిలబడు. నేను వెళ్తాను. వీళ్ళెవ్వరిని నమ్మలేం. అవకాశం దొరికితే నేనే నా చేతులతో వాణ్ణి చంపేస్తా. నువ్వు ఈ ఊరి జనం ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ మనం ఉండటానికి ఒక చోటు కావాలి. గుడిసెలన్నీ నాశనం అయిపోయాయి. అందరూ ఆకలితో ఉన్నారు. మందులు కూడా లేవు. బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వస్తారు. అప్పుడేం చేద్దాం? జనం భద్రంగా ఉండటానికి ఒక చోటు కావాలి. అది ఏర్పాటు చేయి. గుడి వెనకాల ఒక రహస్య ద్వారం ఉంది. అట్నుంచి వెళ్ళి ముందు ద్వారం తెరవచ్చు. కానీ గుడి ముందున్న సైనికుల దృష్టి మళ్లించాలి. సంఘం మనుషుల్ని, మీ వాళ్ళని నేను లోపలికి తీసుకెళ్తాను. నేను మన వాళ్ళని సిద్ధం చేస్తాను. పోయినసారి మీరు గుళ్ళో ఉన్నప్పుడు మిమ్మల్ని చంపాలని చూశారు. నేను తుంగభద్రను తోడు పంపిస్తాను. ఊహించినవెన్నో నాకు జరిగాయి. ఎలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవాలో నేర్చుకున్నాను. వెళ్ళొద్దని చెప్పట్లా, మీరు ముందు వెళ్ళొద్దని చెప్తున్నా. నీ మనసేం సంకోచిస్తుందో నేను అర్థం చేసుకోగలను. అందులో నీ ఒక్కడి తప్పే లేదు. ఎంతో మందికి భాగం ఉంది. గతాన్ని నువ్వు మార్చలేవు కదా. నా భర్తను చంపిన సైన్యంలో నువ్వున్నావు. నువ్వు కాల్చిన తూట వల్లే ఆయన చనిపోయారని నేను అనుకోవట్లేదు.